కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్నట్టు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి ఆదివారం గ్రూప్ అధినేత రావి వీరరాఘవ చౌదరి సౌభాగ్యలక్ష్మి దంపతులు గర్భాలయంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ₹1 విలువ చేసిన 48 కేజీల వెండి మండపాన్ని గురువారం ఉదయం రాష్ట్ర మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర, అలాగే అవనగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు అందజేశారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభి చేతుల మీదుగా ఆలయ ఆవరణలో మండపాన్ని లాంఛనంగా ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీ రామవరప్రసాదరావు గారితో అందజేశారు. అర్చకులు వెండి మండపాన్ని శ్రీ స్వామివారికి అలంకరించి దాత కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న సదన అన్న ఇటు లేదన్నా కొంచెం మీరు వెనక కొద్ది వెనక జరుగుతూ అన్న కొంచెం వేస్తే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు బీసీ యాదవ్ సురేష్ యాదవ్ కృష్ణ జై జాగృతి జై జాగృతి జై జాగృతి అన్నాడు సైడ్ ఉన్నాడు మనం ఇచ్చింది కేసీఆర్ సార్ ఇచ్చింది బండ్ల కూడా ఎవరు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ విషయం మీద డీజీపీ గారు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అది ఎవరైతే పోలీసులు మహిళలతో అట్లా బిహేవ్ చేసినో అది కరెక్ట్ పద్ధతి కాదు. కనీసం మహిళా కానిస్టేబుల్ లేకుండా అంతమంది లేడీస్ని పొద్దంతా తిప్పిండ్రంటే ఇది కరెక్ట్ కాదు. ఇది సీరియస్గా తీసుకునే విషయం. దీన్ని మాత్రం నేను వదిలిపెట్టాను. రెండవది, ఎస్టీపీకి సంబంధించి మీరు కనీసం ఇక్కడ పర్యావరణానికి సంబంధించి ఏమైనా పరీక్షలు చేసిండ్రా, మీరు ఇక్కడ నీళ్ళ క్వాలిటీ టెస్ట్ చేసిండ్రా? ఏమి చేయకుండా ఎట్లా ఎస్టీపీ చేస్తారు? దీన్ని తక్షణమే ఆపాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మా కర్మ ఏంటంటే మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, ఆయన దొరకడు, ఆయన ఎక్కడ ఉన్నాడో అర్థం కాదు, సమస్య ఎవరికి చెప్పాలో తెలియదు. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి మాట్లాడతాము. అక్కడ కూడా కాకపోతే తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం మేడ్చల్ జిల్లాలో జరుగుతూ ఉన్నది. మరి మేము ఎంటర్ అవ్వడమే ఉప్పల్కి వచ్చాము. ఉప్పల్కి వచ్చి ఏదైతే ఇదివరకు జన్మాష్టమి రోజు ఒక 5 పాపం నవ యువకులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయినరో ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 4 నెలలు పైబడి అయిపోయింది. ప్రభుత్వం వచ్చి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళంతా పేద కుటుంబాలు. ఆ బిడ్డలు ఎవరైతే చనిపోయినారో ఆ యువకుల మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు. మొదట అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఉప్పల్లో తొవ్వలో ఏదైతే 14 ఇయర్స్ నుంచి ఫ్లైఓవర్ కడతా ఉన్నారో అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు జరుగుతలేదు. మరి